సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. అయిపోయింది, అంతా అయిపోయింది. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అఫీషియలీ రిటైర్మెంట్ అనౌన్స్ చేసిండు. అండ్ ఇదొక రూమర్ కాదు, ఇది డైరెక్ట్గా రీసెంట్లీ మన బ్రాక్ లెస్నర్ ప్యాట్ మెకాఫీ పాడ్కాస్ట్లో రిటైర్మెంట్ అనౌన్స్ చేసిండు. నిజం చెప్తున్నాను, ఆ రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ వీడియో చూసిన తర్వాత చాలా షాక్ అయినాను బాస్. అండ్ ఎంతైనా సరే మనము అంటే చిన్నప్పటి నుంచి డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నాము. అండ్ బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్ రిటైర్ అయిపోతలే, నిజంగా చాలా బాధ అనిపించింది. బ్రాక్ లెస్నర్ అఫీషియల్లీ రిటైర్మెంట్ అనేది అనౌన్స్ చేసేసిండు. అండ్ మీలో చాలామంది మార్నింగ్ నుంచి చాలామంది నాకు మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో అండ్ నా పర్సనల్ మన రాధయాడ్ ఇన్స్టాగ్రామ్లో డిఎం పైన డిఎం అదే రీల్, అంటే మన బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసిండు కదా, సో అదే రీల్ అదే వీడియోస్ మీరు నాకు షేర్ చేస్తున్నారు, మెసేజ్ పైన మెసేజ్ చేస్తున్నారు. సో నేను చూసినాను డార్లింగ్, నేను నైటే చూసినాను మన బ్రాక్ లెస్నర్ది వీడియో. నేను నైటే వచ్చింది అండ్ చూసి చాలా షాక్ అయినాను. అండ్ మన బ్రాక్ లెస్నర్ మన ప్యాట్ మెకాఫీ షోలో ఎగ్జాక్ట్గా ఏమేమి చెప్పిండో, అంటే రిటైర్మెంట్ గురించి ఏమేమి చెప్పిండో నేను మీ అందరూ క్లియర్గా మన బ్రాక్ లెస్నర్ వర్డ్స్ ఏమి ఉండేనో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బాస్, మన బ్రాక్ లెస్నర్ రీసెంట్లీ ప్యాట్ మెకాఫీ షోలో ఏమేమి చెప్పిండంటే, ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నేను అఫీషియల్గా రిటైర్డ్. నేను అఫీషియల్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ముందుగా నా జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పెద్ద థ్యాంక్ యూ. నాకు ఎవరెవరు సపోర్ట్ చేసినారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ సాటర్డే నాకు చాలా ఎమోషనల్ డే. ఈ సాటర్డే నిజంగా నా కోసం చాలా ఎమోషనల్ డే ఉండే. రసల్ మేనియాలో అయితే ఓబా ఫేమి నన్ను స్లామ్ ఇచ్చినప్పుడు ఇంకా నేను ఇది కంటిన్యూ చేయలేను అని నాకు చాలా క్లియర్లీ అనిపించింది. రసల్ మేనియాలో నాకు చాలా క్లియర్లీ అనిపించింది నేను ఇక కంటిన్యూ చేయలేనని. నా జర్నీగా కంప్లీట్ అయిపోయిందని అనుకున్నాను. నిజం చెప్పాలంటే ఇంకా కొంచెం ఫ్యూల్ మిగిలి ఉంది అని ట్రై చేసినాను. కానీ ఈ శనివారము నిజంగా ఇక బ్రాక్ లెస్నర్ జర్నీ అనేది ఇక మొత్తం కంప్లీట్ అయిపోయిందని చాలా క్లియర్లీ అర్థమైంది. ఇక రింగ్లో అయినా సరే దేంట్లో అయినా సరే ఇక నా చాప్టర్ క్లోజ్ అయింది అని బ్రాక్ లెస్నర్ ఈ టైప్లో చెప్పిండు. అండ్ అంతేకాదు, బ్రాక్ ఏమని చెప్పిండంటే, చిన్నప్పటి నుంచి ఈ శనివారం వరకు నా జర్నీని ఎవరెవరు ఫాలో అయినారో ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. నేను సౌత్ డకోటా నుంచి వచ్చిన ఒక సింపుల్ రైతు బిడ్డని. పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, పెద్ద హార్ట్ ఉంది. అండ్ నా మైండ్లో ఒకటి ఉంటుండే, నాకు కావాల్సింది నేను అంటే సంపాదించాలి, నా గోల్ వరకు నేను రీచ్ అవ్వాలని. కానీ ఇప్పుడు నా ఏజ్ 49 ఇయర్స్. అండ్ ఈ 49 ఇయర్స్ ఏజ్లో నా లైఫ్లో నేను ఇన్ని అచీవ్మెంట్స్ సాధించడము నిజంగా దేవుడు బ్లెస్సింగ్. నా జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నా కోచెస్కి అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్. అంటే ఫ్యాన్స్ అయినా సరే, కోచెస్ అంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి బ్రాక్ లెస్నర్కి ఎవరెవరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చినారో వాళ్ళందరికీ బ్రాక్ ఇక్కడ క్లియర్లీ థ్యాంక్స్ అని చెప్పిండు. అండ్ బ్రాక్ లెస్నర్ చిన్న పిల్లలకి ఒక మెసేజ్ ఇచ్చిండు బాస్. ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. బ్రాక్ లెస్నర్ చిన్న పిల్లలు అని చెప్పి చాలా క్లియర్లీ ఒక మెసేజ్ ఇచ్చిండు. అండ్ అది ఏంటంటే, ముఖ్యంగా నేను చిన్న పిల్లలకి ఒక విషయము చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా ఒక ఆర్డినరీ ఒక రైతు బిడ్డని. ఓకే, ఒకప్పుడైతే నా పాకెట్లో డబ్బులు కూడా ఎక్కువ లేవు, కానీ డ్రీమ్స్ మాత్రం చాలా పెద్దవి. నా డ్రీమ్స్ కోసం నేను నాన్ స్టాప్ హార్డ్ వర్క్ చేసినాను, చాలా అంటే చాలా కష్టపడ్డాను. కానీ ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళకి హార్డ్ వర్క్ అనేది వీళ్ళు మర్చిపోతున్నారు. వీళ్ళకి హార్డ్ వర్క్ అనేది తెలియదు, వీళ్ళు మర్చిపోతున్నారు. కానీ మీరు మీ వర్క్ మీద ఫోకస్ పెట్టి టైం ఇన్వెస్ట్ చేయండి. మీరు మీ ఫోకస్ కరెక్ట్గా పెడితే, మీరు హార్డ్ వర్క్ చేస్తే, మీకు కరెక్ట్గా ఒక టైం అనేది ఇస్తే, మీ హార్డ్ వర్క్ అంటే మీరు ఒక టైం ఇన్వెస్ట్ చేస్తే
మంచి రిజల్ట్స్ తప్పకుండా వస్తాయి. సో మీరు కష్టపడాలి అని చిన్నపిల్లలందరికీ మన బ్రాక్ లెస్నర్ ఇంత మంచి మెసేజ్ ఇచ్చిండు బాస్. ఒకప్పుడు బ్రాక్ లెస్నర్ జేబులో అంత డబ్బులే లేవంట, కానీ డ్రీమ్స్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఆ డ్రీమ్స్ కోసం బ్రాక్ లెస్నర్ చాలా హార్డ్ వర్క్ చేసిండు, చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడి ఈ లెవెల్కి వచ్చిన, ఈ లెవెల్ సంపాదించిన అని బ్రాక్ లెస్నర్ చెప్పిండు. కానీ ఈ కాలం పిల్లలు చాలామంది సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి చెప్పిండు అన్నమాట, మీరు సోషల్ మీడియా అంటే వీళ్ళకి కష్టం అనేది అంటే ఏం తెలియదు, అంటే వీళ్ళు మొత్తం మర్చిపోతున్నారు. కానీ అదే కరెక్ట్గా హార్డ్ వర్క్ చేస్తే, కరెక్ట్గా మనం ఫోకస్ పెడితే, కరెక్ట్ టైం అనేది మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ తప్పకుండా వస్తాయని చాలా క్లియర్లీ బ్రాక్ లెస్నర్ ఇంత మంచి మెసేజ్ ఇచ్చిండు బాస్. చిన్నపిల్లలందరికీ ఒక లెక్క చూస్తే మనందరికీ ఈ మెసేజ్ అనే మాట. అండ్ ఇప్పుడు ఈ పోడ్కాస్ట్లో ఇంటర్వ్యూలో బ్రాక్ లెస్నర్ నేను అఫీషియలీ రిటైర్డ్ అని చెప్పేసిండు బాస్. అండ్ ఓబా ఫెమి గురించి చాలా క్లియర్లీ మెన్షన్ చేసి మీరు ఇందాకనే విన్నారు. ఏమని చెప్పిండంటే రసల్ మేనియాలోనే ఆ స్లామ్ ఇచ్చిన తర్వాత ఇక అయిపోయిందేమో అని అనుకుండంట బ్రాక్ లెస్నర్. కానీ ఇక అయినా సరే కొంచెం ఫ్యూల్ ఉంది, ఇక చూద్దాం అన్నట్టు వచ్చిండు. కానీ రీసెంట్లీ శనివారం ఇక మొత్తం ఖతం అయిపోయిందంట. అంటే ఈ శనివారం అంటే సమ్మర్ స్లామ్ నైట్ 1 గురించి చెప్తుండు. వాళ్ళ దగ్గర శనివారం వచ్చింది కదా, మన దగ్గర సండే వచ్చింది. సో ఈ శనివారం ఇక మొత్తం ఖతం అయిపోయింది. అండ్ అంతేకాదు, మీరు ఇంకోటి ఇంటే షాక్ అవుతారు. బ్రాక్ లెస్నర్ ఇదే ఇంటర్వ్యూలో ఏమని చెప్పిండంటే ఇప్పుడు ఈ శనివారం అంటే ఈ సమ్మర్ స్లామ్ నైట్ 1 తర్వాత అంటే ఓబా ఫెమితో ఫైట్ చేసిన తర్వాత అంట 48 గంటల వరకు బెడ్ మీదనే ఉన్నాడంట బ్రాక్ లెస్నర్. అంటే 48 గంటలు అంటే కరెక్ట్ 2 రోజులు మొత్తం ఇక రెస్ట్లో ఉన్నాడు, మొత్తం బెడ్ పైన ఉన్నాడనే మాట, మొత్తం రెస్ట్లో ఉన్నాడని చెప్పిండు ఒక లెక్కలో చూస్తే. ఓబా ఫెమితో ఫైట్ చేసిన తర్వాత, ఓబా ఫెమి ఆ భయంకరమైన స్లామ్ ఇచ్చిన తర్వాత ఇక ఈ టైప్ పరిస్థితి అయిపోయిందని బ్రాక్ లెస్నర్ ఇదంతా చెప్పిండు ఈ ఇంటర్వ్యూలో. సో ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఏందంటే బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ అనేది ఇంటర్వ్యూలో ప్యాట్ మెకాఫీ షోలో అనౌన్స్ చేసిండు బాస్. ఇక నిజం చెప్తున్నాను, సోషల్ మీడియా మొత్తం షేక్ తెలుసా. నేను నైట్ నుంచి సోషల్ మీడియా మొత్తం షేక్, అందరూ హ్యాష్ట్యాగ్ పెట్టి థ్యాంక్ యూ లెస్నర్, థ్యాంక్ యూ బ్రాక్ అని ప్రతి ఒక్కరు మెసేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు బ్రాక్ లెస్నర్కి థ్యాంక్ యూ చెప్తున్నారు. అండ్ నిన్నటి వీడియో నేను ఒక సెకండ్ వీడియో అప్లోడ్ చేసినాను. అండ్ ఆ వీడియో ఐ థింక్ చాలామంది చూడలేదు. ఒకవేళ మీరు చూడలేదంటే మీరు నిన్నటి సెకండ్ వీడియో కంపల్సరీ చూడండి. ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. సో ఆ వీడియోలో ఏంటంటే రోమన్ రేన్స్ థ్యాంక్ యూ చెప్పిండు బ్రాక్ లెస్నర్కి. అండ్ ఉన్నట్టు మొత్తం ఫ్యాక్ట్ మాట్లాడిండు. అండ్ బ్రాక్ లెస్నర్ గురించి చాలా గొప్పగా మాట్లాడిండు రోమన్ రేన్స్. అండ్ థ్యాంక్ యూ బ్రాక్ లెస్నర్ అని చెప్పిండు, ప్రతి దానికి థ్యాంక్స్ అని చెప్పిండు. అండ్ నిన్నటి వీడియోలోనే చాలా క్లియర్లీ చెప్పినాను ఏంది అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఈ థ్యాంక్ యూ మెసేజ్ ఇచ్చిండు బ్రాక్ లెస్నర్కి. దాని తర్వాత బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ చాలా భయపడుతున్నారు. అంటే రోమన్ రేన్స్ సైడ్ నుంచి ఇలాంటి మెసేజ్ వచ్చింది అంటే నిజంగానే మన బ్రాక్ లెస్నర్ ఇక రిటైర్మెంట్ తీసుకుండా అని బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ చాలా భయపడుతున్నారని చాలా క్లియర్లీ చెప్పినాను. అండ్ నిన్న మనం ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నిన్న నైటే బ్రాక్ లెస్నర్ది ఒక ఇంటర్వ్యూ వచ్చేసింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో బ్రాక్ లెస్నర్ ఇక నేను అఫీషియలీ రిటైర్డ్, ఇక నా వల్ల ఎత్తలేదు, నేను 49 ఏజ్ అయిపోయినాను అని ఈ టైప్లో చాలా క్లియర్లీ చెప్పేసిండు. సో ఇప్పుడు నిజం చెప్తున్నాను, బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ ఎంత బాధపడుతున్నారంటే చాలా బాధలు ఉన్నారు బాస్. మీరు సోషల్ మీడియా చూస్తున్నారంటే మీకు అర్థమవుతుంది. అండ్ మీకు తెలుసు నేను బి వన్ ఆఫ్ అంటే మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్ బాస్. నా ఫేవరెట్స్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ బి ఉన్నాడు. సో నేను అందుకే ఆల్వేస్ నేను బ్రాక్ లెస్నర్ గురించి చాలా గొప్ప మాట్లాడుతుంటాను, మీరు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే బాస్ బ్రాక్ ఏదో ఉట్టిగా మనము హైప్ చేస్తామని కాదు. మీరు బ్రాక్ లెస్నర్ జర్నీ మీరు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. బ్రాక్ అంటే మామూలు మాట కాదు బాస్. ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూ అని కాదు, యూఎఫ్సీలో వెళ్ళి అక్కడివి చాలా మంచి పేరు సంపాదించిండు, అక్కడివి వరల్డ్ ఛాంపియన్ అయ్యిండు మన బ్రాక్ లెస్నర్. ఇది మామూలు మాట కాదు. నిజం చెప్పాలంటే ఇది ఎవరి వల్ల కాదనే మాట. లైక్ రోమన్ రేన్స్ రీసెంట్గా చెప్పింది ఇది మామూలు మాట కాదు, ఇది ఎవరి వల్ల కాదు. ఇది ఇంత చేయడం, ఇంత పేరు సంపాదించడం, అది 2 వరల్డ్లో డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్లో అండ్ యూఎఫ్సీ వరల్డ్లో ఇంత పేరు సంపాదించడం, ఇంత రాజ్యం చేయాలంటే అది మామూలు మాట కాదు.
సో అది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటే. సో బ్రాక్ లెస్నర్ ఇప్పుడు రిటైర్మెంట్ అని చెప్తుండు. ఇప్పుడు రెసల్మేనియాలో రిటైర్ అయ్యిండు, వెళ్ళిపోయిండు, మరోసారి వచ్చిండు. అండ్ ఇప్పుడు మరోసారి రిటైర్ అంటుండు. సో ఒకవేళ నిజంగానే ఇది బ్రాక్ లెస్నర్ది రిటైర్మెంట్ అయితే ఇక నిజంగా రిటైర్ అయిపోతుండు, ఇక ఇదే లాస్ట్ మ్యాచ్ ఓబా ఫేమితో అయితే మాత్రం ఇక నేను మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ తరఫు నుంచి బ్రాక్ లెస్నర్కి థ్యాంక్ యూ బ్రాక్, నిజంగా చాలా చాలా థ్యాంక్స్. మాకు చిన్నప్పటి నుంచి చాలా ఎంటర్టైన్ చేసినావు, నిజం చెప్పాలంటే చాలా మోటివేట్ చేసినావు. సో అందుకనే చాలా అంటే చాలా థ్యాంక్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. కానీ గాయస్ ఒక చిన్న హోప్ అయితే ఉండే, నేను నిన్నటి వీడియోలో చెప్పినాను నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా సౌదీ అరేబియాలో ఉంది. సో మేబీ నెవర్ సే నెవర్ అని చెప్పినాను. కానీ నిన్న నైట్ బ్రాక్ లెస్నర్ ప్యాట్ మెకాఫీ షోలో ఈ టైప్లో అఫీషియల్గా రిటైర్మెంట్ అనౌన్స్ చేయడము, ఇదంతా చూస్తుంటే ఇక ఏం చెప్పలేమన్నట్టు అనిపిస్తుంది. బోసే నిజంగా రిటైర్ అయ్యింది అనుకుంటా ఆ టైప్లో ఫీలింగ్ వచ్చేస్తుంది, నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఇక బ్రాక్కి అఫీషియల్లీ అనౌన్స్ చేస్తుండు కదా ఒక ఇంటర్వ్యూలో వచ్చి. కానీ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా సౌదీలో ఉంది కాబట్టి ఒక చిన్న ఆశ అయితే ఉండే, చూద్దాం. ఇక మేబీ స్టిల్ అదే నెవర్ సే నెవర్ అని చెప్పేస్తున్నాను. కానీ నాకు తెలిసి మన బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమితో ఓడిపోవడం చాలా బెటర్ అనిపించింది అనుకుంటా బ్రాక్ లెస్నర్కి. ఇప్పుడు గుంథర్ ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి రిటైర్ చేసిండు. సో ఎందుకురా బాబు గుంథర్తో ఓడిపోవడం, ఓబా ఫేమికి చూస్తే అంటే ఆ ఫిజిక్, ఆ హైట్, పర్సనాలిటీ అండ్ ఒక యంగ్ సూపర్ స్టార్, ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్. సో ఇలాంటి సూపర్ స్టార్తో ఓడిపోయినా ఇలాంటి సూపర్ స్టార్కి, ఓబా ఫేమి లాంటి సూపర్ స్టార్కి పాసింగ్ ద టార్చ్ ఇచ్చినా ఇలాంటి తప్పు లేదని బ్రాక్ లెస్నర్కి అనిపించింది. అండ్ బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమికి నేను ఆల్రెడీ చెప్పినాను బ్యాక్ స్టేజ్ చాలా అంటే చాలా ట్రైన్ చేసిండు మన బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమికి. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఏ టైప్లో నడుస్తుంది బిజినెస్, అసలు రెస్లింగ్ బిజినెస్ ఏంది, ఇక్కడ ఏ టైప్లో ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి మొత్తం క్లియర్గా మన బ్రాక్ లెస్నర్ చాలా మాట్లాడిండు బ్యాక్ స్టేజ్ మన ఓబా ఫేమితో అని. ఇది ఒక రూమర్ కాదు, డైరెక్ట్గా ట్రిపుల్ హెచ్ షేర్ చేసిండు. ఓకే, ట్రిపుల్ హెచ్ షేర్ చేసిండు బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమితో చాలా టైం స్పెండ్ చేసిండని. సో బ్రాక్కి అనిపించింది అనుకుంటా, ఎస్ ఓబా ఫేమి ఒక యంగ్, ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్. సో ఇలాంటి సూపర్ స్టార్తో ఓడిపోవడం ఇలాంటి తప్పు లేదు. సో పాసిన టార్చ్ ఇవ్వచ్చు బ్రాక్ లెస్నర్కి అనిపించింది, ఇక ఓబా ఫేమికి పాసిన టార్చ్ ఇవ్వచ్చు అని. సో అందుకని ఇక మన బ్రాక్ లెస్నర్ ఒక పాసిన టార్చ్ ఇచ్చి ఓబా ఫేమి చేతుల్లో ఓడిపోయి రిటైర్మెంట్ తీసుకుండు బాస్. చూద్దాం ఇక ఇన్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందేమో. ఇదే నేను మరోసారి ఇదే మాట చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా సౌదీలో ఉంది కాబట్టి ఒక చిన్న ఆశ, ఒక చిన్న అంటే మరీ ఎక్కువ హోప్ ఇక పెట్టుకోవద్దు, ఒక చిన్న జస్ట్ వచ్చిన రావచ్చేమో అని. కానీ వస్తే ఏం చేస్తాడు అంటే ఇప్పుడు రీసెంట్లీ ఓబా ఫేమితో ఓడిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఇయర్ వచ్చి మరొకసారి ఇంకో సూపర్ స్టార్తో ఓడిపోయి రిటైర్మెంట్ తీసుకుంటాడా? ఇంకెన్నిసారి రిటైర్మెంట్ తీసుకుంటాడు అంటే ఆల్రెడీ రెసల్మేనియాలో రిటైర్మెంట్ తీసుకుండు, మరొకసారి వచ్చిండు, ఇప్పుడు మరొకసారి రిటైర్మెంట్ అనౌన్స్ చేసిండు. అండ్ ఒకవేళ నేను ఫ్యూచర్లో మళ్ళొకసారి వస్తే ఆ రిటైర్మెంట్ది ఒక వాల్యూ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఫ్యాన్స్గా అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చి రిటైర్మెంట్ తీసుకున్నా ఇక అంతే కదా, మళ్ళొకసారి రిటైర్మెంట్ అంటుండు, మళ్ళొకసారి వచ్చేస్తాడు బ్రాక్ లెస్నర్, దాంట్లో ఏముందని ఇక లైట్ తీసుకుంటారు. ఇక టైంలో మన బ్రాక్ నిజంగా రిటైర్మెంట్ అనౌన్స్ చేసినా ఇక ఎవరు అంత పట్టించుకోరు, ఎవరు అంత నమ్మరు. చిన్నప్పుడు ఒక స్టోరీ ఉంది కదా, పులి వచ్చింది అని అబద్ధం చెప్తుండే. అండ్ ఒకరోజు నిజంగానే పులి వచ్చింది అండ్ ఆ బాబు తినేసింది. సో స్టోరీ గుర్తుండొచ్చు మీకు మన చిన్నప్పుడుది. సో ఆ టైప్లో అయిపోతుంది అనమాట. రిటైర్మెంట్ అని చెప్పి వచ్చేస్తాడు. అండ్ నిజంగా ఒకరోజు ఒక టైం వస్తుంది అండ్ అప్పుడు బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసినప్పుడు ఇక ఎవరు పట్టించుకోరు, ఎవరు కేర్ చేయరు, చాలామంది లైట్ తీసుకుంటారు, మళ్ళీ వస్తాడులే అని లైట్ తీసుకుంటారు. సో ఈ టైప్లో అంటే ఒక బ్యాడ్ అనేది ఒక అయిపోతుంది అనమాట. సో మనం నిజంగానే బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ అయితే ఇక నాకు తెలిసి ఇక మనం ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు. బ్రాక్ నువ్వు ఎక్కడున్నా సరే మంచిగా ఉండు, ఎంజాయ్ చేయి అనే చెప్పాలి, దాని తప్ప ఇంకేం చేయలేం మనం. ఓకే, ఇక ఒకవేళ బ్రాక్ లెస్నర్ నిజంగానే నెక్స్ట్ ఇయర్ సౌదీలో కాపోయే మన రెసల్మేనియా కోసం వచ్చేసిండు అనుకో, ఇక అప్పటిదప్పుడు చూద్దాం.
ప్రెజెంట్ కోసం అయితే బ్రాక్ లెస్నర్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ బాస్, చాలా చాలా థ్యాంక్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో ఇప్పుడు మీరు చెప్పండి బాస్, మీరు బ్రాక్ లెస్నర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ మీకోసము ఎనీ టైం ఓపెన్ ఉంటుంది, మీకు తెలుసు. సో మీరు మీ మనసులో ఉన్నది మీరు రాసేయండి. మీరు ఏ టైప్లో ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో, ఏ టైప్లో మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారో మీరు కామెంట్స్తో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి థ్యాంక్స్ చెప్పేయండి బాస్. ఓకే, సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రము మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయంగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ you want to do guys. Bye.